హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బృందావనం. చాలా డేస్ నుంచి కొన్ని ప్లాన్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఇంకా ఈరోజు హాస్పిటల్ నుంచి రిటర్న్ వస్తుంటే దారిలో నర్సింగ్ హోమ్ కనిపించింది. ఈసారైనా పక్కా తీసుకోవాలని చెప్పి ఫాస్ట్గా లోపలికి వచ్చాను. వ్యూ చాలా బాగుంది. ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏం తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు. నాకు పనికొచ్చేవైతే మూడు మొక్కలు కనిపించాయి. అక్కడ డెకరేషన్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. నాకు వాళ్ళ స్టైల్ కోసం తీసుకోవడం నాకు అస్సలు నచ్చదు. ఏదైనా యూస్ఫుల్ అయ్యే ప్లాంట్స్నే నేను పెంచాలి అనుకుంటాను. సరే ఇంకా నెక్స్ట్ టైంకి బాగా ఆలోచించుకొని వెళ్ళి తీసుకుందాంలే అని ఇంకా రోజ్ ఫ్లవర్ చెట్టు, మల్లె చెట్టు, 2 మనీ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఒక్కో చెట్టుకి ఎంత పడిందో తెలియదు కానీ ఈ 4 చెట్లకి కలిపి 260 రూపాయలు అయ్యింది. ఈ కుండీలకి 400 రూపాయలు, ఇంకా టోటల్ అన్నీ కలిపి 660 అయ్యింది. మొక్కలన్నీ కుండీలో పెట్టేసి ఎరువు కోసం పేడను వేశాను. అది వేసిన తర్వాత నేను మట్టి వేసుకున్నాను. నేను ఫస్ట్ టైం కుండీలో మొక్కలు నాటడం అనేది. నేను ఎప్పుడైనా నేల మీదనే పెట్టేదాన్ని. గులాబీ చెట్టు కింద స్పేస్ ఎక్కువగా ఉంది అని నేను పుదీనా మొక్క నాటిన. ఈ పుదీనా మొక్కకి చిన్న వేరున్నా సరే పందిరిలాగా పెరుగుతుంది. అది నాకు ఈ పుదీనా అంటే చాలా ఇష్టం, అందుకే దాన్ని కూడా వేశాను. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను అసలు మట్టిని ముట్టుకోవడం కానీ మట్టితో ఆడుకోవడం కానీ అస్సలు చేయలేదు. 2 years అవుతుంది. అందుకేనేమో ఈ మట్టి వాసన, ఈ మట్టి స్పర్శ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూడండి గాలి ఎలా వీస్తుందో, మొక్కలు అయితే ఎలా ఆడుతున్నాయో చూసారా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కుండీలో మట్టి మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇలా కుండీలని గుమ్మాల దగ్గర పెట్టేసి వాటర్తో స్ప్రే చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.